దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పరమార్థ జ్ఞాని సొలొమోను గారు రచించిన పరమగీతము 2వ గీతము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. పరమగీతము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యము పరమగీతము నుండి మనము తీసుకున్నాము. చాలా సంతోషకరమైన, ఆనందకరమైన, ఆత్మీయత కలిగినటువంటి గీతము ఇది. ఎలాగంటే అది మనము ఒకసారి వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. పరమగీతము 2వ గీతము 3వ వచనము. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. షూలమితి చక్కగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో కూర్చుని తన నాలుకకి ఎంత మధురంగా ఉంటున్నాయో ఆ వృక్షం కింద కూర్చొని ఆ వృక్షం ఇచ్చే పండ్లు తింటూ మాట్లాడుతుంది ఈ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు ధ్యాన వాక్యము జల్దర వృక్షమైన మన ప్రభువులో నుండి వచ్చు ఆశీర్వాదాల గురించి మనము ధ్యానించుకుంటున్నాము. జల్దర వృక్షం అంటే ఆనందాన్ని ఇచ్చే వృక్షము. జల్దర వృక్షము నీడలో కూర్చుని ఉన్న షూలమితి ఆనందిస్తూ ఇంత నీడను, కమ్మని రుచిగల పండ్లను ఇస్తున్న ఈ జల్దర వృక్షము లాంటి వాడే నా ప్రియుడు అని ఆనందంలో మునిగింది షూలమితి. అడవి వృక్షములలో వాడబారని జల్దర వృక్షము కింద కూర్చున్న షూలమితి. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, చక్కగా జాగ్రత్తగా ఏకాగ్రత కలిగి వినండి. మనమందరము ధ్యానించుకుందాము ఈ వాక్యాన్ని. ఆ జల్దర వృక్షం కింద కూర్చున్న ఆ షూలమితి ఆ వృక్షము నీడను ఆశ్రయించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాము. అడవిలో ఉన్న చెట్లన్నీ వాడిపోయేవే కానీ ఈ జల్దర వృక్షం మాత్రం వాడిపోదట. ఈ జల్దర వృక్షము శాశ్వతమైన నీడనిచ్చే చెట్టు. నీడ కాసేపు వచ్చి కాసేపు పోయేది కాదు. ఈ జల్దర వృక్షము అన్ని కాలాల్లో కూడా ఒకటే రకమైన నీడ. అది శాశ్వతమైన నీడ అంటది. మనకి దేవుని నుంచి వచ్చే ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదము. దేవుని నుంచి వచ్చే కృప శాశ్వతమైన కృప. దేవుని నుంచి వచ్చే ప్రతిదీ కూడాను శాశ్వతమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపను మనము పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనము నడవాలి. అప్పుడు ఆయన శాశ్వతమైనటువంటి కృపని మనకి అనుగ్రహిస్తాడు. నా కృప నీకు చాలును. అబ్బా, ఎంత గొప్ప మాట అది! పరిశుద్ధ గ్రంథములోని మాట. నా కృప నీకు చాలును. ఆయన కృప ఉంటే ఇంకేం కావాలి? సరిపోతుంది ఆయన కృప.
అందుకని ఆ నీడలో షూలమ్మితి ఆనందంగా ఉందట. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4లో అంటున్నాడు, ఆనందించుడి ఆనందించుడి అని చెప్తున్నాడు. ఆనందించుడి అంటే దేవుని యందు మనము ఉన్నటువంటి రీతిని బట్టి మనకు ఆనందం కలుగుతుంది. ఈ షూలమ్మితి ఆ అడవిలో కూర్చొని ఆ జల్దర వృక్షం కింద కూర్చున్న వెంటనే ఆవిడకి ఆనందంగా నీడ, కమ్మని నీడ ఆవిడికి అనుగ్రహించబడింది. ఆ చెట్టు నీడ, ఒక్క నీడే కాదు, షూలమ్మితి అక్కడ అనుభవిస్తుంది. ఇంకా ఏమనుభవిస్తుంది? ఆ చెట్టు నుండి వస్తున్నటువంటి పండ్లు ఉన్నాయే, అవి కమ్మగా ఉన్నాయట. ఎంత రుచికరమో! ఆనందించుడి పౌలు గారు చెప్తున్నాడు. మనము కూడా ఆనందించాలి. దేవుని కృపలు, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆరోగ్యకరమైనటువంటి మనకి వాతావరణ విధానము, ఇవన్నీ మనకి దేవుడిస్తున్నాడు కనుక మనం ఏమి చేయాలి? ఆనందించాలి. దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతిదానికి ఆయన ఆశ్చర్యకార్యములు చేయువాడు కదా. ఆయన ద్వారా మనం పొందుకున్న ప్రతి కార్యానికి మనము ఆనందం వెలిబుచ్చాలి. షూలమ్మితి కూర్చుని ఉన్న జల్దర వృక్షము మన ప్రభువుకు సాదృశ్యమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? ఆ చెట్టు ఏమిటంటే ప్రభువే. ఆ చెట్టు ప్రభువే. ప్రభువులో నుండి ఉత్పన్నమయ్యే పండ్లు ఎంతో రుచిగాను ఆనందంగాను ఉంటాయి. అందువలనే షూలమ్మితి వాడబారని ఆ చెట్టు నీడలోని విశ్రాంతి పొందుచు ఆ చెట్టు నుండి కాసే ఆత్మీయ ఫలాలు తింటూ ఆనందంగా గడుపుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని పోలిన వాడబారని జల్దర వృక్షము నీడనిచ్చుచు ఆశ్రయం కలుగజేస్తుంది. ఆ జల్దర వృక్షము ఒక పండ్లే కాదు తింటుంది. అక్కడ జల్దర వృక్షము వలన ఆహ్లాదకరమైన నీడను పొందుతుంది, రుచికరమైన పండ్లను తింటుంది. ఇక నీడలో ఉన్నటువంటి షూలమ్మితికి ఇంకా ఏమి కావాలి? ఏమీ అక్కర్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? మనము ఆ ప్రకారంగా మనకి ఆ చెట్టు నుండి కాసే ఫలాలు షూలమ్మితి ఎలా తింటుందో, దేవుని నుండి వచ్చే మనకి ఆ కృప, ఆ ధన్యత మనకు ఆనందాన్ని కలుగచేస్తున్నట్లుగా మనము ఒకరికొకరము చెప్పుకోవాలి. ఆయన ఆశ్చర్యకార్యములు దాచకూడదు, మనము చెప్పుకోవాలి. మనకు నీడ రావాలంటే, మనకి నీడ, సూర్యునికి మనకు మధ్యలో ఏదైనా ఒక వస్తువు ఉంటే కానీ సూర్యుని వేడి ఆ వస్తువు భరించి మనకు నీడను ఇస్తుంది. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రభువుని పోలిన వాడబారని జల్దర వృక్షము నీడనిచ్చుచు ఆశ్రయం కలుగజేస్తుంది. అలాగే క్రీస్తుకు సాదృశ్యమైన బండ కూడా వేడిని భరించి మనకు త్రాగునీరు, ఆశ్రయం కల్పిస్తుంది, త్రాగునీరు ఇస్తుంది. బండ మనకి ఆశ్రయం కూడా కల్పిస్తుంది. యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనములో, ప్రియ దేవుని బిడ్డలారా, నీ రెక్కల నీడలో నన్ను దాచయ్యా, నన్ను దాచుమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాట, నీ రెక్కల నీడలో నన్ను దాచుమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. మనం కూడా దేవుని శరణు కోరుకుందాము, దేవుని ఆశ్రయం మనం కోరుకుందాము, దేవుని నీడను కోరుకుందాము,
దేవుని నీడన మనము ఉపశమనం పొందుదాము. దేవుడు అనుగ్రహించే ఆహ్లాదకరమైన ఆ పండ్లు తిందాము. దేవుడు అనుగ్రహించే ఆ కృపను పొందుకుందాము. ఇవన్నీ పొందుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రేమ, క్షమాగుణము మనము తప్పకుండా కలిగి ఉండాలి. ఒకరికొకరు విరోధంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ ఆనందించుడి. ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? మన హృదయాలోచనను బట్టి వస్తుంది. మన హృదయాలోచనలో చెడ్డ తలంపులుంటే ఆనందం కలగదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా కలుగుతుంది? హృదయం పరిశుభ్రంగా ఉంచాలి. మనం ఎల్లప్పుడూ ఆనందకరమైనటువంటి జీవితం అనుభవించాలి అంటే మనలో ఏ విధమైనటువంటి దోషమైనటువంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. పగలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. అన్నిటికీ ఎక్కడికక్కడికే మనము క్షమాగుణము కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము క్షమాగుణము కలిగి ఉండి, షూలమితి ఏ విధంగా ఆనందం ఉంది, ఆవిడకి ఏమీ లేవు మనసులో, ఒక క్రోధము, బాధ, ఏ విధమైనటువంటి ప్రతీకారాలు లేవు ఆవిడకి ఉన్నదల్లా ఏమిటంటే ఆ జల్దరు వృక్షము కింద పొందుకుంటున్నటువంటి నీడ, ఆ జల్దరు వృక్షము నుంచి వస్తున్నటువంటి ఫలాలు అవి తింటూ ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని దేవుడు చూస్తున్నాడా లేదా? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉన్నామంటే మన హృదయంలో ఏ లోపాలు లేవు. లోపముంటే ఆనందం ఉండదు, బాధలుంటే ఆనందం ఉండదు, భయాలుంటే ఆనందం ఉండదు. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అంటున్నాడు ప్రభువే. ఎలా వేస్తావు? నీవు పరిశుభ్రంగా ఉండాలి. నీ హృదయము దేవునికి అప్పచెప్పాలి, నీ మనసును దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు మనము ఆనందంగా ఉంటాము, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. నిత్యము నాయన నీ యొక్క దివ్యమైన వాక్యాలు, పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకున్న వాక్యాలను మేము అందరము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభు, నేటి ధ్యాన వాక్యము చదువుకొని ధ్యానించుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము ఎల్లప్పుడూ నాయన నీ యొక్క నీడను పొందుకొని, నీ ఆశ్రయం పొందుకొని, నీవు అనుగ్రహించే ఆనందముతో మేమందరము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.